ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని పర్వతాలు మనుషులు ఎక్కేశారు. కానీ ఒక పర్వతం మాత్రం ఇప్పటికీ ఎవరు తాకలేకపోయారు. అది కేవలం ఒక పర్వతం కాదు, అది దేవుడి నివాసం అంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న కొన్ని షాకింగ్ విషయాలు. అక్కడి కాలం వేగంగా కదులుతుంది. ఎవరూ ఆ శిఖరాన్ని చేరుకోలేకపోయారు. శాస్త్రం కూడా సమాధానం చెప్పలేని రహస్యాలు అక్కడ ఉన్నాయంట. ఆ పర్వతం పేరు కైలాష్ పర్వతం. ఇది నిజంగా దేవుడి ఇల్లా, లేక ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీనా? నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం లోతుగా తెలుసుకోబోతున్నాం కైలాష్ పర్వత రహస్యాలు. చరిత్ర, పురాణాలు, శాస్త్రం అన్ని కోణాలలో మనం పరిశీలించబోతున్నాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీ మైండ్ పూర్తిగా ట్విస్ట్ అవుతుంది. మౌంట్ కైలాష్ టిబెట్లో ఉంది. ఎత్తు సుమారు 6638 మీటర్లు. చూస్తే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలతో పోలిస్తే ఇది చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఎవరెస్ట్ కన్నా తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ కైలాష్ను ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. ఎక్కేటందుకు ప్రయత్నాలు చేశారు, కానీ పూర్తిగా విజయవంతం కాలేదు. చాలామందికి విచిత్రమైన అనుభవాలు కూడా ఎదురయ్యాయని చెబుతారు. కొన్ని నివేదికల ప్రకారం క్లైంబర్స్కి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు, దారి తప్పిపోవటం, సమయం మారినట్టు అనిపించడం వంటి అనుభవాలు కలిగాయని చెప్తారు. అందుకే చాలామందికి ఇది కేవలం పర్వతం కాదని నమ్ముతారు. ఇది 4 ప్రధాన మతాలకు పవిత్ర స్థలం: హిందూ మతం, బుద్ధి మతం, జైనీస్ మతం, బోను మతం. హిందూ మతంలో ఇది భగవాన్ శివుడి నివాసంగా భావిస్తారు. బౌద్ధ మతంలో ఇది ఆధ్యాత్మిక కేంద్రం, జ్ఞానోదయం యొక్క ప్రతీక. జైన్ మతంలో మొదట తీర్థంకరుడు జ్ఞానోదయం పొందిన స్థలంలా చెబుతారు. బోన్ మతంలో ఇది విశ్వాన్ని కేంద్రం అని నమ్ముతారు. ప్రతి మతానికి ఇది ఒక దివ్య శక్తి కేంద్రం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రజలు పర్వతాన్ని ఎక్కకుండా పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. దాన్నే కోరా అని పిలుస్తారు. ఒక ప్రదక్షిణం చేయటం జీవితంలో గొప్పని చెప్తారు. శివుడు ప్రశాంతంగా ఉంటే శాంతి, ఆయన తాండవిస్తే సంహరణం చెప్తారు. శివుడు తాండవిస్తే ప్రపంచం కంపించిపోతుందని. కానీ అది కేవలం నాశనం కాదు, అది సృష్టి లయ చిత్రీకరణలో ఒక భాగం. శివుడి నృత్యం అంటే జననం, మరణం, పునర్జన్మం ప్రతీక. ఇప్పుడు పార్వతీదేవి గురించి మాట్లాడితే ఆమె శక్తి స్వరూపం. శివుడు శక్తికి సమతుల్యతగా నిలుస్తుంది. శివుడు మరియు శక్తి కలిసినప్పుడు ఈ విశ్వం సంపూర్ణమవుతుందని తత్వం చెబుతుంది. అందుకే కైలాసంలో పురుష స్త్రీ శక్తులు సమతుల్యత ఉన్న స్థలంగా కూడా భావిస్తారు. కొన్ని పురాణాల ప్రకారం కైలాసం చుట్టూ ధార్మిక శక్తులు నివసించాయని నమ్మకం. గనులు అనగా శివుడి అనుచరులు, ఋషులు, దైవలోక జీవులు. మన కంటికి కనిపించపోయినా ఒక ఉన్నత లోకంలో ఇవి ఉన్నాయని కొందరు నమ్ముతారు. ఇంకో ఒక ప్రసిద్ధి కథ ఉంది, అదే రావణుడు గురించి. ఒకసారి తన శక్తిని చూపించడానికి రావణుడు కైలాస్ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడంట. అప్పుడు శివుడు కేవలం తన పాదవేలతో ఓడించాడు. రావణుడు పర్వతం కింద చిక్కుకుపోయాడంట. ఆ తరువాత రావణుడు శివుడిని ప్రార్థించి ఏళ్ల తర్వాత విముక్తి పొందాడని చెప్తారు. ఈ కథ మనకి చెప్పేదేమిటంటే అహంకారంతో దైవాన్ని సవాల్ చేయకూడదు, వినయం చాలా ముఖ్యం. ఇంకా భక్తులు నమ్మేదేమిటంటే కైలాసంలో ఇప్పటికీ శివుడిని సాన్నిధ్యం ఉందని. చాలా యాత్రికులు చెప్తున్న ప్రకారం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత శక్తి అనుభవిస్తారు. మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది, ఆలోచనలు నెమ్మదిస్తాయి. కొంతమందికి గాఢమైన భావోద్వేగం అనుభవం కూడా కలుగుతుంది. కొన్ని ప్రదేశాలలో ఓం అనే ధ్వనిలాగా సహజ కంపనం వినిపిస్తుందని కూడా చెప్తారు. శాస్త్రం దీనిని పూర్తిగా వివరించకపోయినా భక్తుల కోణంలో చూస్తే అది దైవిక స్థలంగా అనిపిస్తుంది. కైలాష్ అంటే కేవలం ఒక స్థలం కాదు, అది శివుడి తత్వానికి ప్రతీక, అంతరాత్మకు శాంతి ద్వారం, ఆధ్యాత్మికకు ప్రారంభం. అందుకే చాలా మందికి కైలాష్ దర్శనం జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. ఎందుకంటే అక్కడ శివుడు ఉంటాడని మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న శివతత్వం మనం అనుభవిస్తామని నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.